ఓకే అమ్మా. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద సౌండ్ అన్నప్పుడు ఈ ఫోర్ ఫ్యాక్టర్స్ రాయాలండి. టెంపరేచర్, సింపుల్గా చెప్పాలంటే టెంపరేచర్ పెరిగితే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఇంక్రీజ్ అవుతుంది. డెన్సిటీ వచ్చేసరికి డెన్సిటీ అనేది పెరిగితే డెన్సిటీ అనేది పెరిగితే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ విల్ బి డిక్రీజెస్. హ్యూమిడిటీ అనేది పెరిగితే, ఓకే, హ్యూమిడిటీ కనుక పెరిగితే, హ్యూమిడిటీ ఇంక్రీజ్ అయితే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ఆల్సో ఇంక్రీజెస్. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ప్రెజర్ పెరిగితే ప్రెజర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ విల్ బి ఇంక్రీజెస్, దెన్ వెలాసిటీ విల్ బి డిక్రీజెస్. టూ ఫ్యాక్టర్స్ ఏమో వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ ని పెంచుతాయి. ఏమేం పెంచుతాయి అంటే టెంపరేచర్ ఒకటి, హ్యూమిడిటీ ఒకటి. ఈ రెండు పెరిగితే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ పెరుగుతుంది. అలానే మీకు డెన్సిటీ అండ్ ప్రెజర్ ఈ రెండు గనక పెరిగితే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ అనేది తగ్గుతుంది. ఆ ఇప్పుడు చెప్పినటువంటి 4 పాయింట్స్ నుండి మీరు ఈ 4 పాయింట్సే నేర్చుకోవాలి. టెంపరేచర్ పెరిగితే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ పెరిగిద్ది, హ్యూమిడిటీ పెరిగినా వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ పెరిగిద్ది, డెన్సిటీ పెరిగితే వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ తగ్గిద్ది, అంటే స్పీడ్గా ట్రావెల్ అవుతుంది, సౌండ్ అనేది త్వరగా వినపడదు మనకి. ఓకే, నెక్స్ట్ ప్రెజర్ పెరిగినా కూడా వెలాసిటీ ఆఫ్ ద సౌండ్ అనేది త్వరగా వినపడదు. ఓకే, నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్ అండ్ డిఫరెంట్ టాపిక్. డిఫరెన్స్ బిట్వీన్ మ్యూజికల్ సౌండ్ అండ్ నాయిస్. జనరల్ గా రాసేయచ్చు ఇది. ఈ క్వశ్చన్ జనరల్ గా అర్థమైపోతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్, మ్యూజిక్, నాయిస్ రెండిటికి డిఫరెన్స్ మీకు రియల్ గా తెలుసు. అంటే మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏదైనా ఒక పాట వింటున్నారు, అలా వింటే ఏమవుతుంది, మనకి ఎంతసేపు అయినా కూడా వినాలి అనిపించింది. అలా కాకుండా మీకు క్లాస్ రూమ్లో లెక్చరర్ రాలేదు, ఒక 10 మినిట్స్ పాటు రాలేదు, అప్పుడు మీ క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది? రెండింటికి డిఫరెన్స్. లేదా మంచి ఒక పెద్ద మార్కెట్లోకి వెళ్ళారు, ఓకే, అంటే ఏదైనా ఒక కూరగాయల మార్కెట్లో కానీ, వెజిటేబుల్ మార్కెట్లో కానీ, లేదు అంటే ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్లో కానీ వెళ్ళారు, ఏమవుతుంది, నాయిస్ అనేది మనకి వినబుద్ధి కాదు, డిస్టర్బెన్స్డ్గా ఉంటుంది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మ్యూజికల్ సౌండ్కి నాయిస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఓకే, అసలు ఏమేమి ఉంటాయి వీళ్ళు చెప్పినట్టు. ఇప్పుడు జనరల్గా మనకి ఒక అవేర్నెస్ అని, అంటే ఒక ఐడియా అనేది ఉంది. అంటే వినటానికి ఆహ్లాదకరంగా, అంటే మంచిగా ఉండేటువంటిదే మ్యూజికల్ సౌండ్. వినటానికి చాలా డిస్టర్బెన్స్గా, అనీజీగా ఉండేటువంటి దాన్నే మనం నాయిస్ అంటారు. ఇప్పుడు నేను చెప్పేది మీకు, నేను చెప్పేటువంటి క్లాసు మీ యొక్క మైండ్ని బేస్ చేసుకుని రిసీవింగ్ అనేది ఉంటుంది. అంటే చెప్పేది మీకు నచ్చితే ఒక రకంగా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది, నచ్చకపోతే ఏమవుతుందంటే నాయిస్ లాగా ఉంటుంది. సేమ్ అదే. సో ఇక్కడ ఏంటి అంటే మ్యూజికల్ సౌండ్ వచ్చేసరికి మ్యూజికల్ సౌండ్ ఈస్ వెరీ ప్లెజెంట్ టు హియర్, నాయిస్ ఈస్ అన్ప్లెజెంట్ టు హియర్, వినబుద్ధి కాదు. నెక్స్ట్ మ్యూజికల్ సౌండ్ వేవ్ నేచర్ ఈజ్ రెగ్యులర్, నాయిస్ వేవ్ నేచర్ ఈజ్ ఇర్రెగ్యులర్. రెగ్యులర్ ఇర్రెగ్యులర్ అంటే ఏంటి అంటే మీకు సౌండ్ వేవ్ అనేది ఇలా ఒక యాంప్లిట్యూడ్తోనూ ఒక వేవ్ లెంత్తో ఇలా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది రెగ్యులర్ ప్యాటర్న్. అలా కాకుండా ఇది ఒకటి వచ్చేసరికి ఇదేమో హై పిచ్, మళ్ళా లో పిచ్, మళ్ళా హై పిచ్, మళ్ళీ లో పిచ్, ఇలా డిఫరెంట్ జిగ్జాగ్ మేనర్లో ఫామ్ అయినటువంటి వేవ్ అనేది ఒక జిగ్జాగ్ మేనర్లో ఒక రెగ్యులర్ ప్యాటర్న్ లేకపోవడం. అందుకనే మ్యూజికల్ సౌండ్ వేవ్ ఈజ్ ద వేవ్ నేచర్ ఈజ్ రెగ్యులర్, నాయిస్ వేవ్ నేచర్ ఈజ్ ఇర్రెగ్యులర్. నెక్స్ట్ అలానే సౌండ్ అంటే ఏంటి? వైబ్రేషన్ ఆఫ్ ద పార్టికల్స్. వైబ్రేషన్ ఆఫ్ ద పార్టికల్స్ ఇన్ ద మీడియం ఆర్ రెగ్యులర్. సౌండ్ ఎలా ట్రావెల్ అవుతుంది? వయా మీడియంతోనే ట్రావెల్ అవుతుంది. ఆ మీడియంలో ఉన్నటువంటి పార్టికల్స్ యొక్క వైబ్రేషన్. సపోజ్ ఇలా ఇప్పుడు నేను ఇదే ట్యూనింగ్ ఫోర్క్ అనుకుంటే దీన్ని ఇలా హ్యామర్తో కొట్టా. హ్యామర్తో కొట్టినప్పుడు ఏమవుతుంది? ఇది వైబ్రేట్ అవుతుంది. ఆ వచ్చినటువంటి వైబ్రేషన్స్ మన చెవి దగ్గరికి రీచ్ అయ్యేటప్పుడు ఆ ఉన్నటువంటి పార్టికల్స్ ఉంటాయి కదా, మీడియం అనేది ఉంటుంది, ఎయిర్ అనేది, ఆ మీడియంలో ఉన్నటువంటి పార్టికల్స్ రెగ్యులర్ ప్యాటర్న్లో ఉంటుంది. అదే నాయిస్కి వచ్చేసరికి ఆ పార్టికల్స్ యొక్క
ప్యాటర్న్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. నెక్స్ట్, దెర్ ఈస్ నో సడన్ చేంజ్ ఇన్ యాంప్లిట్యూడ్. ఒక్కసారిగా చేంజ్ అవ్వదు. మ్యూజికల్ సౌండ్ వచ్చేసరికి ఒక్కసారిగా సడన్ గా చేంజెస్ అనేది ఉండదు. అదే నాయిస్ లోకి వచ్చేసరికి ఎప్పుడు ఏ విధమైనటువంటి సౌండ్ వస్తుందో మనం చెప్పలేము. దెర్ విల్ బి సడన్ చేంజ్ ఇన్ యాంప్లిట్యూడ్. దెర్ విల్ బి సడన్ చేంజ్ ఇన్ యాంప్లిట్యూడ్. ఓకే. నెక్స్ట్, పిచ్ అండ్ లౌడ్నెస్ ఆర్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ లిమిట్స్. పిచ్ అండ్ లౌడ్నెస్ ఫస్ట్ క్లాస్ లోనే మనం చెప్పుకున్నాం. పిచ్ అండ్ లౌడ్నెస్ ఒక కొంత పర్టికులర్ లిమిట్ అనేది ఉంటుంది. వేరేజ్ నాయిస్ లోకి వచ్చేసరికి నో యూనిఫార్మిటీ ఇన్ పిచ్ అండ్ లౌడ్నెస్. ఇప్పుడు మీరు ఒక 5 మెంబర్స్ గ్రూప్ సాంగ్ పాడారు, ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుంది, అందరూ కూడా సేమ్ పిచ్ లో పాడతారు, సేమ్ వాయిస్ తో అంటే లౌడ్నెస్ తో పాడతారు. అలా కాకుండా ఒక రూమ్ లో కూర్చుని ఎవరి పాట వాళ్ళు పాడుకున్నారు వితౌట్ ఎనీ ప్రాక్టీస్, అప్పుడు ఏమవుతుంది, పిచ్ లో యూనిఫామిటీ అనేది ఉండదు, లౌడ్నెస్ లో యూనిఫామిటీ అనేది ఉండదు. ఓకే. అదే ప్రాక్టీస్ చేసి మీరు ఒక పాట అనేది పాడారు అనుకోండి, ఒక 5 మెంబర్స్, అప్పుడు ఏమవుతుంది, అందరిది కూడా సేమ్ పిచ్ అనేది ఉంటుంది. అది మ్యూజికల్ సౌండ్. అదే నాయిస్ లోకి వచ్చేసరికి యూనిఫామిటీ విల్ బి డిస్టర్బ్డ్ ఇన్ ద పిచ్ అండ్ లౌడ్నెస్. నెక్స్ట్, ఈ యొక్క మ్యూజికల్ సౌండ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే తెలిసిందే ఇది, సౌండ్స్ ఫ్రమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ వయోలిన్, గిటార్ ఎట్సెట్రా ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ మ్యూజికల్ సౌండ్. అదే నాయిస్కి వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే క్రాకర్స్, క్రాకర్స్ ఆటోమొబైల్స్. క్రాకర్స్ ఎప్పుడు కూడా చూడటానికి బాగుంటుంది కానీ వినటానికి బాగోదు. ఆటోమొబైల్స్ అంటే మీరు మంచి ఒక ఆటోలో, ఎప్పి ఆటోలో కనుక ఎక్కినట్లయితే ఇంజిన్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది, అది ఏమొస్తుంది, డగ్ 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 మన డిఫరెంట్ సౌండ్ ఆ సౌండ్ అనేది చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం బార్కింగ్ ఆఫ్ డాగ్స్, కుక్కలు మొరగటం, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఫర్ ద నాయిస్ అన్నమాట. సో ఎగ్జామ్లో అడుగుతారు ఇది. ఇది కూడా 5 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చనే. మ్యూజికల్ సౌండ్కి నాయిస్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, జనరల్ సినారియోలో రాసేయచ్చు ఈజీగా. తెలుగు అర్థమైతే ఇంగ్లీష్లో దాన్ని కన్వర్ట్ చేసుకుని రాసేయచ్చు. మ్యూజికల్ సౌండ్ ఈజ్ ప్లెజెంట్ టు హియర్, ఇట్ ఈస్ నాయిస్ ఈజ్ అన్ప్లెజెంట్ టు హియర్. వేవ్ నేచర్ రెగ్యులర్గా ఉంటుంది, వేవ్ నేచర్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. నెక్స్ట్, వైబ్రేషన్ ఆఫ్ ద పార్టికల్స్ ఇన్ ద మీడియం ఆర్ రెగ్యులర్. ఇక్కడికి వచ్చేసరికి మీడియంలో ఉన్నటువంటి పార్టికల్స్ వైబ్రేషన్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. ఆంప్లిట్యూడ్ సడన్ గా చేంజ్ కాదు, నాయిస్ లోకి వచ్చేసరికి ఆంప్లిట్యూడ్ సడన్ గా చేంజ్ అవుతుంది. నెక్స్ట్, పిచ్ అండ్ లౌడ్నెస్ ఆర్ విత్ ఇన్ ద లిమిట్స్ ఇన్ మ్యూజికల్ సౌండ్, వెరస్ పిచ్ అండ్ లౌడ్నెస్ ఆర్ యూనిఫామ్, నాట్ యూనిఫామ్ ఇన్ ద నాయిస్. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మ్యూజికల్ సౌండ్ కి ఎగ్జాంపుల్స్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వైలన్, గిటార్, ఇవన్నీ. వెరస్ సౌండ్స్ ఫ్రమ్ క్రాకర్స్, ఆటోమొబైల్స్, బార్కింగ్ ఆఫ్ డాగ్స్, ఇవన్నీ కూడా నాయిస్ కి ఎగ్జాంపుల్స్. ఓకే. సో అర్థమైందమ్మా, మ్యూజికల్ సౌండ్ కి నాయిస్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ అంటే ఇవి రాస్తాడు. ఇప్పుడు అసలు ఈ సౌండ్ అనేటువంటి చాప్టర్ ఇది ఓకే. దీంట్లో ఉన్నటువంటి అసలు మనకు వచ్చినటువంటి హార్మ్నెస్ ఏంటి, మనకు ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏంటి అంటే పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్ చూసాం, వాటర్ పొల్యూషన్ చూసాం. కానీ ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల మనకి ఏ విధంగా మన యొక్క బాడీ మీద ఎఫెక్ట్ అవుతుంది, అసలు నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి. నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటి అంటే మనం కొంత పర్టికులర్ లిమిట్ వరకు మనం వినగలుగుతాం. ఓకే. సో ఇక్కడ చూడండి, ద ఫైనెస్ట్ సౌండ్ దట్ ద హ్యూమన్ ఇయర్ కెన్ హియర్ ఈజ్ 1 decibel ఆఫ్ సౌండ్. ఫైనెస్ట్ అంటే 1 decibel ఆఫ్ సౌండ్ వరకు మనం వాయిస్ అనేది వినగలుగుతాం, అంటే స్లోయెస్ట్. ఓకే. అదే ఇంకా సౌండ్ అనేది పెరిగితే మనకి ఏమవుతుందంటే ఇయర్స్ మీద ఎఫెక్ట్ పడతాయి. ఓకే. ఇయర్స్ మీద ఎఫెక్ట్ పడతాయి. సో దీనికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రాయాల్సినటువంటి కంటెంట్ ఏంటి అంటే రెగ్యులర్ ఎక్స్పోజర్ టు ఏ హయ్యర్ సౌండ్ లెవెల్ దట్ ఇంపాక్ట్స్ ద హ్యూమన్ అండ్ అదర్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఈజ్ నోన్ యాజ్ సౌండ్ పొల్యూషన్. ఓకే. హ్యూమన్స్ మీద కానీ అదర్ లివింగ్ బీయింగ్స్ అంటే క్యాట్స్ అవ్వచ్చు, లేదంటే యానిమల్స్ అవ్వచ్చు, డిఫరెంట్ యానిమల్స్ ఉంటాయి.
వాటి యొక్క ఆ, వాటి మీద ఇంపాక్ట్ పడితే, రెగ్యులర్ ఎక్స్పోజర్ టు ఏ హయ్యర్ సౌండ్ లెవెల్ దట్ ఇంపాక్ట్స్ హ్యూమన్స్ అండ్ అదర్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఈజ్ నోన్ యాజ్ సౌండ్ పొల్యూషన్. ద వర్డ్ నాయిస్, ఈ నాయిస్ అనేది ఉంది కదా, నాయిస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ వర్డ్ అనమాట, నాజియా, విచ్ మీన్స్ సిక్నెస్ ఇన్ విచ్ వన్ ఫీల్స్ ద నీడ్ టు వామిట్. నాజియా అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చినటువంటిదే నాయిస్. ఆ లాటిన్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అంటే సిక్నెస్ అన్నమాట. మనం సిక్ అయ్యారంటారు అంటే హెల్త్ డిస్టర్బెన్సెస్. ఓకే, అది ఇది ఏమీ ఎగ్జామ్లో మీరు రాయాల్సినటువంటి పని లేదు ఈ పాయింట్. ఇది మాత్రం రాయాలి, సౌండ్ పొల్యూషన్ అంటే ఏంటి. నెక్స్ట్, నాయిస్ ఈజ్ అన్ అన్ప్లెజెంట్ అండ్ అన్డిజైరబుల్ సౌండ్ విచ్ లీడ్స్ టు డిస్కంఫర్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. నాయిస్ ఎప్పుడు కూడా ఇదే మనకు తెలిసిందే. దీనివల్ల ఏమవుతుంది, ఎప్పుడు కూడా పక్కన ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్ ఎవరన్నా ఉన్నారనుకోండి, క్లాస్ జరుగుతూ ఉంటుంది, మీకు పక్కన ఏదో ఒక కబుర్లు చెప్తా ఉన్నారనుకోండి, ఏమైంది, మీకు ఇంకా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. దాన్నే ఇక్కడ నాయిస్ అంటారు. నాయిస్ ఈజ్ అన్ప్లెజెంట్ అండ్ అన్డిజైరబుల్ సౌండ్. అన్డిజైరబుల్ అంటే మనకి రిక్వైర్మెంట్ లేనటువంటి సౌండ్. మనకి రిక్వైర్మెంట్ లేనటువంటి సౌండ్. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, క్లాస్ చెప్పేటువంటి సౌండ్ ఏంటి, మీకు రిక్వైర్డ్ సౌండ్. అది కాకుండా మీ చుట్టుపక్కల ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి, అదేంటి, అన్డిజైరబుల్ సౌండ్. ఆ అన్డిజైరబుల్ సౌండే నాయిస్ అన్నమాట. ఓకే, విచ్ లీడ్స్ టు డిస్కంఫర్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్, ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్. సౌండ్కి కొంత ఇంటెన్సిటీ ఉంటుంది, దట్ విల్ బి మెజర్డ్ ఇన్ ద డెసిబెల్స్లో మెజర్ చేస్తారు. ఇది ఈ డెసిబెల్స్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ సౌండ్ అనమాట. ఎస్ఐ యూనిట్, వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ సౌండ్ అని ఒక బిట్ అడుగుతారు. ఎస్ఐ యూనిట్ ఆఫ్ సౌండ్ వచ్చేసరికి డెసిబెల్. SI unit of intensity of sound. SI unit of intensity of sound is decibel, that is dB. Okay. Next, the pollution of environment due to spreading of noise. Noise spread అవడం వల్ల ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ వస్తే అదే నాయిస్ పొల్యూషన్. ఓకే. నెక్స్ట్, ఇది కూడా ఒకటి. an unwanted sound damped into the atmosphere affect the environment badly, that is called noise pollution. ఇవన్నీ అసలు నాయిస్ పొల్యూషన్కి ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, ఎందుకు వస్తాయి నాయిస్. ఇది ఇక్కడ చూడండి, నాయిస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ లౌడ్ స్పీకర్స్. మంచి వినాయక చవితి పెట్టుకున్నప్పుడు, లేదంటే ఏదైనా దసరాకో, లేదంటే ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినప్పుడు మనం పెద్ద పెద్ద డీజే సౌండ్ బాక్స్ పెడతా ఉంటాం. ఆ డీజే సౌండ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి మీరు నిలబడితే ఆ సౌండ్ యొక్క వైబ్రేషన్స్ మీ యొక్క బాడీని టచ్ అవుతాయి. మీరు ఎప్పుడన్నా వినకపోతే కనుక ఒకసారి అబ్జర్వ్ చేయండి. సౌండ్ వేవ్ యొక్క ఆ యొక్క వైబ్రేషన్కి నీ బాడీలో కూడా మూమెంట్ అనేది వస్తుంది, వైబ్రేషన్ అనేది వస్తుంది. ఎందువల్ల, ఆ సౌండ్ డీజే బాక్స్ నుంచి వచ్చినటువంటి సౌండ్ వైబ్రేషన్ పార్టికల్స్ ఫామ్లో, వేవ్ ఫామ్లో వచ్చి నీ బాడీని స్ట్రైక్ అవుతుంది. ఓకే, అది మీకు క్లియర్ ఎగ్జాంపుల్. ఓకే, అది కూడా ద నాయిస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ లౌడ్ స్పీకర్స్. ట్రాఫిక్ ఆన్ రోడ్. ఏం చేస్తాం జనరల్గా, కొంతమంది అవసరం లేకపోయినా హార్న్ కొడతారు, కొంతమంది అవసరం ఉన్నా హార్న్ కొడతారు, కొంతమంది కావాలని ఈ యొక్క స్పీకర్స్ అంటే హార్న్లో కూడా డిఫరెంట్ సౌండ్స్ వచ్చాయి ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్. ఓకే, కొంతమంది బైక్కి లారీ హార్న్ పెట్టిస్తూ ఉంటారు, లేదా కారు హార్న్ పెట్టిస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా నీకు బైక్కి అంత సౌండ్ అనేది రిక్వైర్మెంట్ ఉందా, ఉండదు. ఓకే. నెక్స్ట్, అలానే ట్రాఫిక్ ఒక సిగ్నల్ పడినప్పుడు ఒక సిగ్నల్ దగ్గర దాదాపు ఒక 100 వెహికల్స్ ఉంటాయి. ఆ 100 వెహికల్స్ కూడా ఏం చేస్తారు అంటే అన్నీ కూడా రన్నింగ్లోనే ఉంటాయి. అంటే ఇంజిన్ అనేది రన్ అవుతా ఉంది, దాని నుంచి వచ్చేసేటువంటి సౌండ్ ఎలా ఉంటుంది, అది కూడా డిస్టర్బెన్స్డ్గా ఉంటుంది. సో ట్రాఫిక్ ఆన్ రోడ్స్ అంటే అది. నెక్స్ట్, టెలివిజన్స్, స్టీరియోస్. నాయిస్ ప్రొడ్యూస్డ్ బై టెలివిజన్స్, స్టీరియోస్ అంటే ఇప్పుడు మీరు క్లాస్ వింటా ఉంటారు, మీ పక్క రూమ్లో ఎవరో ఒకరు టీవీ పెట్టుకుని కూర్చుంటా ఉంటారు. ఆ టీవీ సౌండ్ ఏమవుతుంది, మీకు వినపడుతుంది. లేదంటే మీరు హాస్టల్లో ఉన్నట్లయితే మీరు క్లాస్ వింటూ ఉంటారు, మీ ఫ్రెండ్స్ పాటలు వింటూ ఉంటారు. ఏమైంది, ఆ పాటలు మీకు వినపడతా ఉంటాయి, మీరు ఉన్నటువంటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది కూడా మీ యొక్క సినారియోలో నాయిస్ పొల్యూషన్ కిందే వచ్చింది. సో అది కూడా హై లెవెల్ వాల్యూమ్ పెడితే, హై లెవెల్ వాల్యూమ్ కనుక పెట్టినట్లయితే ఇంకా చాలా నాయిస్ పొల్యూషన్కి రీజన్ అవుతుంది. టెలివిజన్స్, స్టీరియోస్ నుంచి వచ్చినటువంటి నాయిస్. నెక్స్ట్, ద నాయిస్ ప్రొడ్యూస్డ్ బై ద క్రాకర్స్. దీపావళి వచ్చిందంటే చాలు మనం చాలా క్రాకర్స్ అనేది కాలుస్తాం. ఆ క్రాకర్స్ నుంచి వచ్చినటువంటి, అది ట్రెడిషన్ అయినా కానీ
ట్రెడిషన్ అయినా కానీ ఆ క్రాకర్స్ నుంచి వచ్చినటువంటి సౌండ్ కూడా చాలా మందికి డిస్టర్బెన్స్గా ఉంటుంది. అంటే కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు. ఓకే. హార్ట్ పేషెంట్స్కి ఏమవుతుంది, పెద్ద సౌండ్ రాగానే ఒక్కసారిగా బాడీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే స్టూడెంట్ ఏజ్లో ఉండగానే మనకి ఒక అవేర్నెస్ అనేది రావాలి. ఓకే. అదొకటి. నెక్స్ట్ ద నాయిస్ ఫ్రమ్ ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్. ఇండస్ట్రీస్ అండ్ ఫ్యాక్టరీస్లో హెవీ ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది, సౌండ్ ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది. అది కూడా నాయిస్ పొల్యూషన్కి రీజనే. నెక్స్ట్ వర్క్ షాప్స్ అండ్ ఫౌండరీస్. ఫౌండరీస్ అంటే ఇది కూడా లైక్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ ద నాయిస్ ప్రొడ్యూస్డ్ బై ఎక్స్ప్లోజివ్ ఇన్ స్టోన్ క్రషింగ్. స్టోన్ క్రషింగ్ అంటే మనం కొండలు కొండల్లో నుంచి రాళ్ళు తీస్తూ ఉంటారు. రోడ్డు ఫామ్ చేయాలంటే కొన్ని కొండరాళ్ళు కానీ లేదంటే మనం కొంతమంది గ్రానైట్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు. చీమకుర్తి, ఒంగోలు అటువంటి ఏరియాస్లో కొండల్ని స్టోన్స్ క్రషింగ్ చేస్తారంటే అక్కడ ఏం చేస్తారంటే బాంబు పెట్టి ఆ యొక్క స్టోన్ మొత్తాన్ని కూడా బద్దలు కొట్టేస్తూ ఉంటారు. ఓకే. రాయలసీమ, నెక్స్ట్ ఒంగోలు దగ్గర నుంచి అటువైపు ఉంటుంది. అక్కడ ఏంటి అంటే హిల్ ఏరియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాళ్ళని బాంబ్స్ తో పెట్టి కొలాప్స్ చేస్తూ ఉంటారు. అంటే చిన్న చిన్న పార్టికల్స్ గా ఫామ్ చేస్తారు అనమాట. అప్పుడు కూడా సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ నాయిస్ ప్రొడ్యూస్డ్ బై ఎక్స్ప్లోజివ్ ఇన్ స్టోన్ క్రషింగ్. నెక్స్ట్ ఇది మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసేది, మీరు చేసేది కూడా ద నాయిస్ ఫ్రమ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ డీజే బాక్సెస్ డ్యూరింగ్ ఫంక్షన్స్. ఇది కూడా డీజే బాక్సెస్ కూడా నాయిస్ పొల్యూషనే. నెక్స్ట్ నాయిస్ ప్రొడ్యూస్డ్ బై మెకనైజ్డ్ ట్రాన్స్పోర్ట్ లైక్ టూ వీలర్స్, ఆటోస్, కార్స్, బస్సెస్, ట్రక్స్, ట్రైన్స్, ఏరోప్లేన్స్. ఏరోప్లేన్స్ నుంచి వచ్చేటువంటి నాయిస్ కూడా సౌండ్ పొల్యూషనే, నాయిస్ పొల్యూషనే. ఎందుకంటే సపోజ్ ఏరోప్లేన్ అనేది ఎక్కడో ఒక 3 కిలోమీటర్స్ పైన వెళ్తున్నా కానీ అక్కడ నుంచి వచ్చినటువంటి సౌండ్ అనేది మనకి ఇక్కడికి వినపడుతుంది. మీరు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కానీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో కానీ మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ సౌండ్ ఎప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వస్తానే ఉంటుంది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్న, రైల్వే ట్రాక్కి దగ్గరలో ఉన్నా కూడా ఆ యొక్క సౌండ్, నెక్స్ట్ ఆ రైలు అనేది ట్రాక్ మీద వెళ్తూ ఉంటుంది కదా, అప్పుడు వచ్చేటువంటి సౌండ్ అది కూడా నాయిస్ పొల్యూషనే. సో నాయిస్ పొల్యూషన్కి ఇవన్నీ రీజన్స్. అయితే ఏంటి, ఇంత సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది, అయితే మనకేంటి, మనకు వచ్చేటువంటి నష్టం ఏంటి, ఆ సౌండ్ వల్ల మనం ఏ విధంగా నష్టపోతున్నాం అంటే దట్ ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్స్. ఏమవుతాయి అంటే మీరైనా చదువుకోవచ్చు. నాయిస్ పొల్యూషన్ ఎఫెక్ట్స్ హ్యూమన్ హెల్త్, కంఫర్ట్, ఎఫిషియన్సీ. హెల్త్ డ్యామేజ్ అవుతుంది అంటే హార్ట్ అటాక్స్ రావడానికి ఎక్కువ ఉంటుంది. అన్కంఫర్ట్గా ఉంటాం, బాగా సౌండ్ డిస్టర్బెన్స్గా ఉందనుకోండి మనకేంటి కంఫర్ట్నెస్ ఉండదు. నెక్స్ట్ అలానే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. అంటే మీరు ఎగ్జామ్ రాస్తా ఉన్నారు, పక్కన డీజే పాటలు పెట్టారు, మీరు ఎగ్జామ్ మీద ఫోకస్ చేయగలుగుతారా, లేదా డీజే మీద పాటలు మీద ఫోకస్ చేస్తారా? డీజే మీదకి వెళ్ళిపోతుంది, మైండ్ అనేది డైవర్ట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఏమైంది, నీ యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇంటరప్ట్స్ ద కమ్యూనికేషన్ ఆఫ్ పీపుల్. ఇంటరప్ట్స్ ద కమ్యూనికేషన్ ఆఫ్ ద పీపుల్. కమ్యూనికేషన్ ఆఫ్ ద పీపుల్ అంటే నేను మీకు ఒక సెంటెన్స్ చెప్పాను, అదే టైంలో పక్కన ఫోన్ రింగ్ అయింది. ఏమైంది, నువ్వు ఆ ఫోన్ అనేది వినపడుతుంది, నేను చెప్పేటువంటి వాయిస్ అనేది వినపడదు. అంటే నేను చెప్పేటువంటి వాయిస్ ఏంటంటే కమ్యూనికేషన్, నేను నువ్వు మాట్లాడుకుంటున్నావు, పక్కన ఒక సౌండ్ అనేది వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే నీ యొక్క మన యొక్క కమ్యూనికేషన్కి ఇంటరప్షన్ అనేది జరుగుతుంది. దాని వలన కొన్ని కొన్ని మిస్టేక్స్ కూడా జరిగిపోతూ ఉంటాయి. కొన్ని ఇండస్ట్రీస్లో మిషనరీస్ సౌండ్స్లో ఏదన్నా మిషన్ని ఆఫ్ చేయి ఆన్ చేయి అనటం వినపడం, సౌండ్ పక్కన వస్తూ ఉంటుంది కదా, దాని వలన కొన్నిసార్లు నష్టం కూడా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఇంజనీరు ఆపరేటర్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, ఆ సౌండ్లో ఆ ఆపరేటర్కి క్లారిటీగా చెప్పకపోతే, అంటే వినపడేలాగా చెప్పకపోతే అప్పుడు ఏమవుతుందంటే తను చేయాల్సిన పని చేయడు. అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోతుంది. సో అదే ఇంటరప్షన్ ద కమ్యూనికేషన్ ఆఫ్ పీపుల్, అదొకటి. నెక్స్ట్ ఇట్ కాజెస్ హెడేక్ అండ్ ఇంక్రీజ్ బ్లడ్ ప్రెషర్. బీపీ వచ్చేస్తే అండ్ హెడేక్ పెరిగిపోతుంది, హెడేక్ వస్తుంది. నెక్స్ట్ ఇట్ కాజెస్ నర్వస్ బ్రేక్ డౌన్, అంటే నరాల బలహీనత, నర్వస్ బ్రేక్ డౌన్, టెన్షన్, ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ దానివల్ల సౌండ్ వల్ల ఏమవుతుందంటే హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, లివర్ ఎఫెక్ట్ అవుతుంది. మీ ప్రొడ్యూసెస్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, అదొకటి.
నెక్స్ట్ కొంతమందికి బాగా సౌండ్, చాలా మంది ఏం చేస్తారంటే క్లాస్ చెప్పేటప్పుడు కూడా, ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా కొంతమంది ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటా ఉంటారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినటం, లేదంటే పాటలు హై వాల్యూమ్లో పెట్టుకుని వినటం. మీరు అబ్జర్వ్ చేస్తే మొబైల్స్లో మీరు వాల్యూమ్ పెంచుతున్నప్పుడు, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు మీకు ఒక వార్నింగ్ ఇస్తుంది. ఆ వార్నింగ్ ఏమి ఇస్తుంది, ఎవరన్నా చూసారా? ఎనీవన్? ఇయర్ ఫోన్స్లో సాంగ్స్ వినేటప్పుడు మనం వాల్యూమ్ పెంచితే, ఫుల్ వాల్యూమ్లోకి వెళ్తే ఒక వాల్యూమ్ అనేది వచ్చింది. ద సౌండ్ మే బి డ్యామేజ్ So, టు యువర్ ఐస్, యువర్ ఇయర్ అంటాడు. దట్ విల్ బి ఎఫెక్ట్ ఆన్ యువర్ ఇయర్. నీ చెవుల మీద ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది, అయినా వాల్యూమ్ పెంచమంటావా అని అడుగుతుంది. నువ్వు ఎస్ ఆర్ నో అన్నప్పుడు నువ్వు అసలు ఏమీ ఆలోచించకుండా ఎస్ అని పెట్టేస్తావు. అంటే నీ జాగ్రత్తగా ఉండమని నీ యొక్క మొబైలే నీకు చెప్తుంది. కానీ మనం వినం, ఫుల్ హై హై సౌండ్లో పెడతాం. దాని వలన ఏమవుతుందంటే ఇయర్ డ్రమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. చెవిలో ఉన్నటువంటి ఇయర్ డ్రమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇట్ కాజెస్ కాంట్రాక్షన్ ఆఫ్ బ్లడ్ వెసల్స్. బ్లడ్ సెల్స్ ఉంటాయి, అవన్నీ కూడా కంప్రెస్ అయిపోతాయి, కాంట్రాక్ట్ అయిపోతాయి. ఓకే. దాని మూలన ఏమైందంటే స్కిన్ అనేది పాలిపోతుంది, పేల్ అంటే కలర్ చేంజ్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్, ఆ, మీరు ఒక పెద్ద డీజే సౌండ్ సిస్టమ్ బయట ఏదైతే వినాయక చవితికి పెడుతున్నామో అది తీసుకొచ్చి ఈ రూమ్ లో పెట్టారనుకోండి. ఈ రూమ్ లో పెట్టి ఒక నెల రోజులు కంటిన్యూగా రన్ చేశారు ఫుల్ వాల్యూమ్తో. దెబ్బకి ఏమవుతుందంటే ఈ ఉన్నటువంటి గోడలన్నీ కూడా క్రాక్స్ వచ్చేస్తాయి. ఎందుకు క్రాక్స్ వస్తాయి అంటే ఆ డీజే సౌండ్ బాక్స్ నుంచి వచ్చినటువంటి వేవ్ ప్రెజరైజ్డ్గా వచ్చి ఆ వేవ్స్ అన్నీ కూడా ఈ యొక్క గోడని స్ట్రైక్ అవుతా ఉంటది. ఆ స్ట్రైక్ అయ్యి కంటిన్యూగా స్ట్రైక్ అవడం వల్ల క్రాక్స్ అనేది రావడం జరుగుతుంది. అందుకనే మనం సినిమా థియేటర్స్ కానీ, నెక్స్ట్ సెమినార్ హాల్స్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ సౌండ్ని దృష్టిలో పెట్టుకుని కూడా బిల్డింగ్ని డిజైన్ చేస్తారు. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే సినిమా థియేటర్లో మొత్తం కూడా సీలింగ్ అనేది ఉంటుంది. సీలింగ్ ఏం చేస్తుందంటే మీకు అక్కడ అబ్జర్వ్ చేసుకుంటుంది సౌండ్ని, డైరెక్ట్గా ఈ గోడ మీద తగలకుండా ఆ సౌండ్ని ఆ యొక్క సీలింగ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కొన్ని కొన్ని థియేటర్స్లో ఈ యొక్క గోడలకి కూడా కొంత సీలింగ్ మెటీరియల్, అంటే అబ్జర్వ్ చేసేటువంటి మెటీరియల్ అనేది అంటిస్తారు. ఓకే. సో అదేమవుతుందంటే సౌండ్ని ఫస్ట్ అది రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, అదే ఇక్కడ చెప్తుంది. ద నాన్ లివింగ్ థింగ్స్ సచ్ యాజ్ బిల్డింగ్స్ అండర్గో ఫిజికల్ డ్యామేజ్ బై వే ఆఫ్ క్రాక్స్ ఆన్ వాల్స్ అండ్ బ్రోకెన్ విండోస్. గ్లాసెస్ కూడా సౌండ్, ఓకే, గ్లాసెస్, గ్లాస్ విండోస్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం అయితే ఉంది. సో ఇవన్నీ కూడా నాయిస్ పొల్యూషన్ వల్ల ఉన్నటువంటి ఎఫెక్ట్స్. ఒకసారి చదివితే మీ యొక్క ఓన్ వేలో కూడా మీరు రాసేయచ్చు. ఓకే. నెక్స్ట్ అయితే ఈ నాయిస్ పొల్యూషన్ని ఎలా రిడ్యూస్ చేయాలి, వీటన్నిటిని ఎలా రెడ్యూస్ చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అలానే డాప్లర్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఒక 5 మార్క్స్ ప్రాబ్లం అడుగుతారు, అండ్ ఈ సెట్ బిట్ కూడా దీని మీద అడుగుతారు. ఇది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం డాప్లర్ ఎఫెక్ట్ అనేది. ఓకే. సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, ఎనీవన్ సబ్జెక్ట్